మొదటిసారి అమెరికాకు అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి ట్రంప్ పదవీకాలం ముగిశాక కాస్త తొందరపడ్డారే కానీ ట్రంప్ విషయంలో అమెరికాలో సగం మందికి కోపం లేదు. వట్టి బోలాగోరు మనిషి, తనకు నచ్చితే చాలు ఎవరినైనా ఆకాశానికి ఎత్తేస్తారు. వెంటనే తను చేసిన తప్పును ఒప్పుకొని సరిదిద్దుకుంటారు. ఆ క్షణానికి నోటికి ఎంతొస్తే అంత, వెనుదిరిగితే ప్రశ్నే లేదన్నట్టుగా మాట్లాడతారు. కానీ అంతలోనే మళ్ళీ మారిపోతూ ఉంటారు. ఇది ప్రస్తుతం ట్రంప్ విషయంలో ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మీడియాలో వస్తున్నటువంటి కథనాలు. అందుకు కొన్ని ఉదాహరణలు కూడా ఈ 2 వారాల పాలనలో మనం చూడొచ్చు. మొదట టిక్టాక్ గురించి దాన్ని బ్యాన్ చేసే విషయం మాట్లాడారు. ఆ తర్వాత దానికి మరొక అవకాశం కల్పించారు. ఉక్రెయిన్, రష్యా, ఇజ్రాయిల్, గాజా యుద్ధాల విషయంలోనూ ప్రచార సమయంలో స్థిరమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కానీ మళ్ళీ తన రూట్ మార్చుకున్నారు. ఇప్పుడు తాజాగా కెనడా, మెక్సికో టారిఫ్ వివాదం విషయంలోనూ అదే జరిగింది. ఆ 2 దేశాలతో వివాదం ముదిరిపోవడం ఆయనకి ఇష్టం లేదు. అందుకే యూటర్న్ తీసుకున్నట్టు సమాచారం. అలాగే రేపు గ్రీన్లాండ్, పనామా కాలువ, చైనా దిగుమతుల విషయంలోనూ నిర్ణయాలు మార్చుకోరనే గ్యారంటీ కనిపించడం లేదు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ఈ విషయంలోనూ యూటర్న్ తీసుకుంటే మాత్రం ఆయనకు మద్దతిచ్చిన అమెరికన్లు ఒప్పుకునే అవకాశమే లేదు. ఏదేమైనా అమెరికా ప్రజలకు గత పాలకుడు జో బైడెన్ కంటే ఇప్పుడు డొనాల్డ్ ట్రంపే మంచోడిలా కనిపిస్తున్నారు. నిజానికి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుకున్నంత కఠినాత్ముడేమీ కాదు. కొన్ని సందర్భాల్లో ఆయన ప్రవర్తించేటువంటి తీరే కాస్త వింతగా ఉంటుంది. పలు సందర్భాల్లో నవ్వుల పాలయ్యేది కూడా మళ్ళీ ఆయనే. మళ్ళీ ఏం జరగదులే అన్నట్టుగా నవ్వుతూ పలకరిస్తూ ఆశ్చర్యం కలిగించేలా ప్రవర్తించడం ఆయనకే చెల్లింది. గతంలో ట్రంప్కు ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్కు మధ్య చర్చలు జరిగినప్పటి సంఘటన గురించి ఒకసారి ఇక్కడ ఉదాహరణగా మనం చూడొచ్చు. ఓ కీలక సందర్భంలో 2018లో సింగపూర్లో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్య తొలిసారిగా సమావేశం జరిగింది. జాన్ బోల్టన్ ఆయన టీం ట్రంప్ పక్కనే ఉంది. నాకు ఒకటి కావాలి అన్నారు కిమ్ జాంగ్ ఉన్. అడగండి మీ ఇష్టం అన్నారు డొనాల్డ్ ట్రంప్. అమెరికా, దక్షిణ కొరియాల మధ్య జరుగుతున్నటువంటి ఉమ్మడి సైనిక విన్యాసాలను రద్దు చేయాలి అన్నారు కిమ్. ఎందుకంటే కిమ్ జాంగ్ ఉన్కు దక్షిణ కొరియా అంటే జాతి వైరంగా ఉంటుంది. అందుకే అమెరికాతో దక్షిణ కొరియా దోస్తీని అస్సలు ఒప్పుకోలేడు. అయితే అందుకు బదులుగా దాన్నే ఉంది అలాగే అనేశారు ట్రంప్. ఆ దెబ్బకు ట్రంప్ వెంట ఉన్న అధికారుల బృందం నివ్వెరపోయింది. ఒకటేదైనా అడిగితే వెంటనే ఇచ్చేయడం, అప్పటికప్పుడు తక్షణ నిర్ణయాలు తీసుకోవడం నిజానికి దౌత్య ధర్మం కాదు. ఇస్తాను సరే, మాకేమొస్తుంది అని అడగడం అమెరికా లక్షణం. కానీ ట్రంప్ ఏనాడు తన టీంని అలాంటి విషయాలే కాదు కదా, ఎలాంటి విషయాలపైన అడగలేదు. అమెరికా 60 ఏళ్లకు పైగా అమెరికా, దక్షిణ కొరియాల మధ్య జరుగుతున్నటువంటి సైనిక విన్యాసాలను ఒక్కసారిగా రద్దు చేసి పడేసే వైట్ హౌస్ సిబ్బందికి షాక్ ఇచ్చారు ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఒక్క మాట అయినా తన సెక్యూరిటీ అడ్వైజర్ని అడగకపోవడంతో అదేంటి మిస్టర్ ప్రెసిడెంట్ అలా మాటిచ్చేశారు అని అడ్వైజర్ అడిగితే, ఈ వార్ గేమ్స్ ఇప్పుడు ఎందుకు, అనవసరమైనటువంటి ఖర్చు కాకపోతే అన్నారని సమాచారం. ఈ విషయాన్ని ట్రంప్ మొదటిసారి పదవి దిగి వెళ్ళిపోయాక తెలిసినవి. ట్రంప్ టేక్స్ ఆన్ ది వరల్డ్ సిరీస్ డైరెక్టర్తో షేర్ చేసుకోవడంతో ఈ వింత విషయాలు వెలుగు చూశాయి. ప్రపంచం మొత్తం విసుక్కునే ఉత్తర కొరియా చిచ్చర పిడుగు కిమ్ జాంగ్ని రాకెట్ మ్యాన్ అని, ఉత్తర కొరియాని ఫైర్ అండ్ ఫ్యూరీ అని ముద్దు చేసేవారు ట్రంప్. సరిగ్గా అలాంటి మరో సందర్భంలోనూ ఓ వింత సంఘటన ఇంకోటి చోటు చేసుకుంది. 2019 ఫిబ్రవరిలో వియత్నాంలోని హానోయ్లో ట్రంప్, కిమ్ ద్వైపాక్షిక చర్చలకు కూర్చున్నారు ఇద్దరు. ఉత్తర కొరియా అణు కార్యక్రమం మీద డిస్కషన్. ట్రంప్ చెప్పినట్లు కిమ్ వినడం లేదు. ట్రంప్కు విసుగొచ్చింది. చర్చల మధ్యలోనే లేచి బయటకు వచ్చేశారు. మొండిగా వ్యవహరిస్తున్నటువంటి కిమ్ మీద ట్రంప్కు పీకల్లోతు కోపం వచ్చింది. దాంతో చర్చల మధ్యలో అర్ధాంతరంగా వెళుతూ నేను వెళ్ళిపోతున్నా అంటూ కిమ్తో అన్నారు. ఏమైంది మిస్టర్ ప్రెసిడెంట్ అని బయట వేచి ఉన్న ప్రెస్ వాళ్ళు అడిగారు. ట్రంప్ వాళ్ళ వైపు చూశారు. కొన్నిసార్లు మధ్యలోనే లేచి రావాల్సి వస్తుంది అని అన్నారు. అలా అనడంతోనే తన దారిన తాను ఎయిర్ ఫోర్స్ 1 విమానంలో అమెరికా వెళ్ళిపోవచ్చు, కానీ అలా వెళ్ళలేదు. కిమ్ దగ్గరికి వెళ్ళి నా ఫ్లైట్లో వస్తారా, మిమ్మల్ని కొరియాలో దింపేసి నేను అమెరికా వెళ్ళిపోతానని ఆఫర్ ఇచ్చారు. ఆయన అలా అనడానికి నిజానికి కారణం కూడా ఉంది. ట్రంప్ తన ప్రెసిడెంట్ విమానంలో వియత్నాం చర్చలకు వస్తే కిమ్ రైల్లో రోజంతా ప్రయాణించి చైనా మీదుగా హానోయ్ వచ్చారు. వెళ్ళేటప్పుడు అంత చుట్టూ తిరిగే పని లేకుండా కిమ్ని నేరుగా కొరియాలో దింపేద్దామని అనుకున్నారు ట్రంప్. ఇది విన్న కిమ్ జాంగ్ ఉన్ షాక్ అయ్యారంట. అంటే ఎవరితోనైనా అంత కలుపుగోరుగా వ్యవహరించడం ట్రంప్కే చెల్లుతుంది. అంతెందుకు, మొన్న రెండోసారి గెలిచి ప్రమాణ స్వీకారం తర్వాత ఏమన్నారో మనం చూసాం. చైనా పర్యటించి జిన్పింగ్ను కలుస్తానని, పుతిన్ను కూడా కలుస్తానని చెప్పడం చూస్తే యూరోపియన్ దేశాలకు ఒళ్ళు గగ్గురుపాటు కలిగించిందనడంలో సందేహం లేదు.
ట్రంప్లో కనిపించే ఈ దౌత్యాతీత ఔదార్యం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సభ్యుల్ని ఆశ్చర్యానికి ఒకంత భయానికి కూడా గురి చేస్తోంది. కొన్ని సందర్భాల్లో అయితే అసలు ట్రంప్ని ఎలా అర్థం చేసుకోవాలో అధికారులకు కూడా అర్థం కాదు. గతంలో ట్రంప్ అధికారంలో ఉన్నన్నాళ్ళు ఆయన అమెరికా ప్రెసిడెంట్గా మాత్రమే కనిపించడం లేదు. మనకు తెలిసిన ఎవరో ఒక పెద్ద మనిషి ఎవరో అమెరికా అధ్యక్షుడైతే ఎలా ఉంటారో అట్లాగే వ్యవహరించారు. ఆయన ధరించే ఆ భారీ సూటు కోటు టై మాత్రమే ఆయన ప్రెసిడెంట్ అనగలడానికి ఒక గుర్తు. అవి తీసి చూస్తే మామూలుగా కనిపించేటువంటి జోకులతో కవ్విస్తూ మాట్లాడేటువంటి ఒక యావరేజ్ అమెరికన్ పెద్ద మనిషి లాగానే కనిపిస్తారు ట్రంప్. అయితే ట్రంప్లో ఒక విశేషం ఏమిటంటే ఆయన అమెరికన్ ప్రెసిడెంట్ దుస్తుల్ని ధరించి కూడా మామూలు మనిషిగా మాట్లాడతారు. కోపం వస్తే కోపం, నవ్వు వస్తే నవ్వులు, ఎవరితోనైనా సరే నోటికొచ్చిన జోకులు పేల్చేస్తారు. పైగా వారి భుజాన్ని చనువుగా చరిచేయడం సర్వసాధారణంగా జరుగుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక చెంపపై కొట్టి ఇంకో చెంపపై ముద్దు పెట్టే రకం అనుకోవచ్చానంటారు ఆయన దగ్గర ఉన్నటువంటి సన్నిహితులు. అప్పట్లో మన దేశాన్ని తెగ మెచ్చుకునేవారు డొనాల్డ్ ట్రంప్. మన ప్రధాని అన్నా మన ప్రవాసులన్నా కానీ మొన్నటి రెండోసారి ప్రచార సమయంలోనూ ఎంతో ప్రేమ చూపించారు. కానీ ఆంక్షల విషయానికి వస్తే మాత్రం తమ సొమ్మేదో కొల్లగొట్టేందుకు వచ్చినట్టు వ్యవహరిస్తున్నారు. అసలు అమెరికా అంటేనే వలసలుగా వచ్చిన వారితో నిర్మించబడ్డటువంటి దేశం. అలాంటిది ప్రత్యేకంగా H1B వీసాల విషయంలో ఈసారి తెగ బెట్టు చేస్తున్నారు ట్రంప్. ఇదంతా చూస్తే తన దేశ ప్రజల మీద ప్రేమ, అమెరికా ఫస్ట్ అనే ఆయన నినాదం అనుకోవాల్సి ఉంటుంది. మాటలు శృతి మించుతున్నప్పుడు పర్సనల్ సెక్రటరీ వచ్చి అలా చేయకూడదు అని చెవిలో చెప్పినప్పుడు వెంటనే తన ఒక ప్రెసిడెంట్ అని గుర్తుకు తెచ్చుకొని తిన్నగా కూర్చున్న సందర్భాలు చాలా కనిపిస్తాయి. ట్రంప్ అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయాలు, అనూహ్యంగా ప్రవర్తించే విధానం, తనొక ప్రెసిడెంట్ అనే స్పృహ లేకుండా కామన్ మ్యాన్గా మాట్లాడడం వంటి ఆసక్తికరమైనటువంటి సందర్భాలు మరో 4 ఏళ్లు ఉండబోతున్నాయి. ముఖ్యంగా అత్యున్నత స్థాయి విదేశాంగ శాఖ అధికారులకు ఆయన ద్వారా మరోసారి షాక్లు తప్పవనంటున్నారు విశ్లేషకులు. తన రెండో ఎపిసోడ్లో ఉత్తర కొరియాతో, అది కూడా కిమ్తో ఆయన ఎలా ఉండబోతున్నారో, ఫస్ట్ లేడీ మెలానియాతో ఎలా వ్యవహరించబోతున్నారో మరో 4 ఏళ్లు మనం చూడబోతున్నాం.